అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యి ఎంఏయుడి అకౌంట్స్లో 28 కోట్ల రూపాయలు ఆల్రెడీ డబ్బులు ఉంటే మేము మా ప్రభుత్వంలో మేము టెండర్స్ కూడా పిలిచాం. టెండర్స్ పిలిచినప్పుడు లాస్ట్లో ఏంటంటే కంప్లీట్ అయిపోయింది. అంటే ఎలక్షన్స్ దగ్గరలో ఉంది, అప్పుడు కాంట్రాక్టర్లు కూడా ప్రభుత్వాలు మారుతాయేమో అని, న్యాచురల్గా ప్రభుత్వాలు అన్నీ కూడా మారుతాయేమో అని చెప్పి న్యాచురల్గా కాంట్రాక్టర్స్ అందరూ కూడా వేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి. ఆల్రెడీ ఒకసారి టెండర్ పిలిచింది, అది ఆ టెండర్ నోటీసులు కూడా మీరు తెప్పించి కూడా మేము మీడియాకి ఇస్తాను. ఎరీనా 1 డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ అయిన తర్వాత ఎరీనా 1 డబ్బులు ఎందుకు ఇప్పటిదాకా వర్క్స్ ప్రారంభించలేదని అడుగుతున్నా. మా టైంలో మేము టెండర్లు పిలిచాం, ఎందుకు ప్రారంభించలేదు? 2 సంవత్సరాలు గాడిదలు కాసావా అని అడుగుతా ఉన్నా. లెటర్స్ మన్సుఖ్ మాండవియా గారికి రాసింది, వారు నాకు ఇచ్చినటువంటి రిప్లైస్ కూడా నా ఆఫీస్లో ఉన్నాయి. మీరు వెళ్ళి కావాలంటే అది చూసుకోవచ్చు. పోనీ వారు ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు కదా. మరి డబ్బులు కేటాయింపు జరిగిపోయింది, అంత అయిపోయిందంటే వచ్చేయాలి కదా. లేదండి, అదేనండి నేను చెప్పొచ్చింది. మేము మన్సుఖ్ మాండవియా గారి దగ్గరికి వెళ్ళి, స్పోర్ట్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయనతో మాట్లాడి ఆయన నొప్పించి తెచ్చుకున్నాం. ఇంకొక 10 కోట్ల రూపాయలు ఆయన మంజూరు ఇచ్చారు, ఇంకా రావాలి. అది కూడా చెప్తున్నాం కదా. అది వారి ఇష్టం అండి, దాని మీద నేను స్పందించాల్సిన అవసరం లేదు, అది ఆయన ఇష్టం.